ఈ ట్యాబ్లెట్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా, కానీ ఇది మన యొక్క హార్ట్ని కాపాడుతుంది. అలాగే ఎక్కువగా వాడడం వల్ల రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది, అనగా ఎక్కువగా ఓవర్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ట్యాబ్లెట్ ఏంటి అని మనం చూస్తే కనుక యాస్పిరిన్ 81 మిల్లీగ్రామ్. సో యాస్పిరిన్ అనగా NSAIDs, ఇది నార్మల్గా డిప్పులు తగ్గడానికి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. అలాగే బ్లడ్ థిన్నర్ అనగా మన యొక్క బ్లడ్ని పల్చ చేస్తుంది అనమాట. సో ఎవరైనా హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ అనేది మనం మొట్టమొదటిగా ఇచ్చే ట్యాబ్లెట్ అనమాట. సో ఈ ట్యాబ్లెట్ ఎవరు వాడాలి అంటే కనుక పెద్దవాళ్ళు, అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ట్యాబ్లెట్ వాడడం చాలా మంచిది. ఈ ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం చూస్తే కనుక ఎవరికైనా నిప్పులు ఉన్నా, లేకపోతే వాపులు ఉన్నా, లేకపోతే కనుక జ్వరం ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే స్ట్రోక్ని నివారించడానికి ఒక ట్యాబ్లెట్ వాడతాం. దీని డోసేజ్ చూస్తే కనుక 75 నుంచి 150 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్ వాడతాం ఎవరికంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే హార్ట్ ప్రొటెక్ట్ చేయడానికి. అదే 300 నుంచి 600 మిల్లీగ్రామ్ ఒకవేళ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ ఉంటే కనుక అది తగ్గడానికి ఈ యొక్క యాస్పిరిన్ ట్యాబ్లెట్ అనేది వాడచ్చు. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని మనం చూస్తే కనుక గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళకి, అలాగే ఓవర్గా బ్లీడింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ అనేది వాడకూడదు. ఈ వాడడం వల్ల ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఎక్కువ వాడడం వల్ల ఓవర్గా గ్యాస్ట్రిక్ బ్లీడింగ్, లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి రావడం, లేకపోతే చెవిలో మోగడం అనగా టినైటిస్ అవ్వడం. చిన్నపిల్లల దాంట్లో మనం చూస్తే కనుక వాళ్ళకి రేయే సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అనగా 16 నుండి తక్కువ వయసు గల వాళ్ళకి ఒక యాస్పిరిన్ ట్యాబ్లెట్ అనేది వాడకూడదు. వాడడం వల్ల రేయే సిండ్రోమ్ అనగా వాళ్ళ యొక్క బ్రెయిన్ అలాగే లివర్ అనేది వాపు వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ట్యాబ్లెట్ అనేది ఖాళీ కడుపు మాత్రం తీసుకోకూడదు. అలాగే ఒక ట్యాబ్లెట్తో ఇంకో యాంటీ కోగ్యులెంట్ అనగా బ్లడ్ పలచబడే మెడికేషన్ ఒకవేళ వాడితే కనుక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడడం మంచిది. సో ఈ యొక్క వీడియో అనేది మెడికల్ అవేర్నెస్ గురించి చేయడం జరిగింది. సో ట్యాబ్లెట్లు తీసుకునే ముందు మీ యొక్క డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో ఇటువంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలనుకుంటే కనుక మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.